పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ మీద ప్రతి ఇయర్ మనం ఏదో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక నేను తీసుకొచ్చిన క్వశ్చన్ కూడా ఇంతకుముందు పోలీస్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ ఇన్ క్రోనలాజికల్ అంటే తెలుగులో కాలానుక్రమంగా అమర్చండి. ఆప్షన్ 1 ఎల్ఎం సింఘ్వి, ఆప్షన్ 2 అశోక్ మెహతా, ఆప్షన్ 3 పీకే తుంగన్, ఆప్షన్ 4 బల్వంతరాయ్ మెహతా కమిటీ. అయితే దీన్ని సాల్వ్ చేసే ముందు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కమిటీస్ ని తెలుసుకుందాం. ఈ కాంటెక్స్ట్ లో నంబర్ 1 బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957. Number 2 సంతానం కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1963. Number 3 అశోక్ మెహతా కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1977-78. ఎందుకు సార్ 2 years రాశారంటే ఈ ఇయర్ లో ఈ కమిటీ ఫామ్ అయింది, ఈ ఇయర్ లో రిపోర్ట్ ఇచ్చింది అని అర్థం. ఓకే. Number 4 దంతవాలా కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1977-78. Number 5 సిహెచ్ హనుమంతరావు కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1983 and 1984. Number 6 జీవీకే రావు కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1985. Number 7 ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1986. అండ్ ఈ కమిటీ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వమని చెప్పింది. దాని తాత్పర్యమే తర్వాత మనం చూసిన 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992గా మనం చూడొచ్చు. నంబర్ 8 పీకే తుంగన్ కమిటీ. ఇట్ వాజ్ ఇన్ 1987 and 1989. ఇక ఇప్పుడు ఆన్సర్ మీరే చెప్పేస్తారు. సో ఈ కాంటెస్ట్ లో బల్వంతరాయ్ మెహతా ఇస్ ద ఫస్ట్. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ సెకండ్. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి ఇస్ థర్డ్. Now PK Tungan is 4th, which means the right answer is 4, next 1, next 2, next 3. So, ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా మీ ముందుకు రావాలంటే మీరు చేసిన ఏంటో తెలుసు కదా, జస్ట్ టు సబ్స్క్రైబ్, గివ్ అ లైక్ అండ్ నోట్ యువర్ కమెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.